ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూసేద్దామండి కొన్ని మంచి ఫెస్టివల్స్కి పనికొచ్చే కొన్ని బ్యూటిఫుల్ పీసెస్, నెక్ పీసెస్, బ్యాంగిల్స్ అండ్ హెయిర్ క్లిప్. ఇవి కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొచ్చేసాను మీకోసం. సో మనం ఫస్ట్ వీడియోలో చూడబోయే నెక్ పీస్ వచ్చేసి ఇదండి. దీని లుక్ ఇలా ఉంది చూడండి. అంటే ఓకే, చిన్ని కమ్మలు ఇవి. దీంతో యాక్చువల్లీ సెట్ ఇదండి. నేను ఎక్స్ట్రాగా తీసుకున్నాను. మీకు ఇది మాత్రం నేను ఎక్స్ట్రాగా తీసుకొని దాన్ని ఒక సెట్ లాగా చేశాను. లైక్ ఇది చూడండి, ఉంగరం అండ్ బ్రేస్లెట్ టుగెదర్. నేను వీటన్నిటిని మీకు క్లియర్గా చూపించేస్తాను, డీటెయిల్గా చెప్తాను వీటి గురించి. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, నేను స్టార్టింగ్లోనే చెప్పేస్తాను మీకు, ఐఎమ్ సో సారీ. ఇది కూడా నేను యాక్చువల్లీ ఈ ప్యాటర్న్ అంతటికీ సెట్ అవుతుందనే నేను తెప్పించాను, కానీ దీన్ని స్టాక్ అవుట్ అయిపోయిందండి. దిస్ వుడ్ లుక్ లైక్ సంథింగ్ లైక్ దిస్. మీరు చక్కగా గాగ్రాలు అవి వేసుకున్నప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అయితే చాలా బాగుంటుందండి లుక్. కానీ దీన్ని నేను చూస్తాను, నాకు ప్రస్తుతం అయితే స్టాక్ అవుట్ అయిపోయింది. ఇలాంటివి ఏమన్నా ఉంటే రిలేటెడ్ మీరు చూసుకోవచ్చు. అంటే నేను మీకు ఒక ఐడియా అనమాట అంతే చెప్పడంకి. ఇలా సెట్లో రాకపోయినా కానీ మీరు ఏవేవైతే ఎక్స్ట్రాగా కొని టీమప్ చేసుకోవచ్చో దాన్ని ఒక టోటల్ సెట్ లాగా చేసుకోవచ్చు. అదొక ఐడియా మీకు ఇస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో దీని డీటెయిలింగ్లోకి వెళ్ళిపోదాం. పదండి, దీని డీటెయిలింగ్ చూపించేస్తాను. చూడండి, ఇవి చాలా బ్యూటిఫుల్ కుందన్ స్టోన్స్. మరి మీకు షైన్ అనేది కనిపిస్తుందని అనుకుంటున్నాను. అసలు నేను కూడా అనుకోలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంత రీజనబుల్ ప్రైస్లో ఎలాంటివి వస్తాయో అనుకున్నాను. కానీ దిస్ ఇస్ టూ గుడ్ అండ్ ఐఎమ్ వేరింగ్ దిస్ సిన్స్ లాంగ్. చాలా రోజుల నుండి నేను పెట్టుకొని ఉన్నాను వార్డ్రోబ్లో. ఒక 3-4 టైమ్స్ వేసుకున్నాను కూడా, కానీ ఇది చెక్కు చెదరలేదండి. దీని మెటీరియల్ వచ్చేసి సమ్ బ్రాసే ఉండొచ్చు. అండ్ వైట్ స్టోన్స్, ఇవన్నీ ప్లాస్టిక్ స్టోన్స్ లాగా కాదు, మీకు తెలుస్తుంది అనుకుంటాను ఎంత బాగా మెరుపు ఉందో వీటిలో. అండ్ వెనకాల ఇది వచ్చేసండి సమ్ యాంటీ గోల్డ్ లాగా, అంటే చక్కమని గోల్డ్ కలర్ కాదు, యాంటీ గోల్డ్ కాబట్టి చాలా సటిల్గా ఉంది. యాంటీ గోల్డ్ కాబట్టి ఈ స్టోన్స్ అనేవి చాలా హైలైట్ అయ్యాయి. దీనికి మీకు వచ్చేసిన కమ్మలు వచ్చేసి చూడండి, ఒకటి నేను వేసుకున్నాను, ఒకటి మీకోసం తీసి చూపిస్తున్నాను. యూ కెన్ సీ, చిన్నవి ఎంత క్యూట్గా ఉన్నాయంటే చాలా బాగా కాంప్లిమెంట్ చేస్తాయండి. మీరు శారీస్ వేసుకున్నా, డ్రెస్సెస్ వేసుకున్న, ఘాగ్రాస్ మీద స్పెషల్లీ చాలా బాగుంటాయి. చూడండి, పైన ఒక రౌండ్ వచ్చేసింది, కింద ఒక ఓవెల్ టైప్ వచ్చేసింది, సైడ్ నుండి ఇలా ఉంది. సో అసలు చాలా బాగుందండి. లైట్ వెయిట్ జ్యువెలరీ అని చెప్పాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను చేతికి వేసుకున్నాను చూడండి, అది సెట్లో రాలేదు, అది నేను సెపరేట్గా కొన్నాను. కానీ అది కూడా చాలా చాలా రీజనబుల్ అండి. నాకు బై ఛాన్స్ దొరికింది. కొన్నిసార్లు మనం వెతుకుతూ ఉంటే మనకి దొరుకుతాయి. చూడండి, ఏదైతే మనకి మధ్యలో వచ్చిందో నెక్ పీస్లో ఇలాంటి రెక్టాంగిల్ షేప్, అదే షేప్ దీంట్లో ఫాలో అయింది. అందుకే నాకు ఇది చాలా నచ్చింది. రౌండ్ అండ్ రెక్టాంగిల్ రెండు ఉన్నాయి కాబట్టి. సో ఇది చూడండి, మీకు హ్యాండ్ రింగ్ వచ్చేసింది, ఫింగర్ రింగ్ వచ్చేసింది. ఫింగర్ రింగ్తో పాటు ఇది ఎక్స్టెన్షన్ అనుకోండి. ఇది మీరు మిడిల్ ఫింగర్లో ఇట్లా వేసేసుకున్నారంటే గిన దిస్ ఇస్ ద లుక్. అసలు ఎంత కరెక్ట్గా అంటే, ఎస్పెషలీ ఇది ఈ మధ్యలో ఉన్న రెక్టాంగిల్ పీస్ వచ్చేసి దాంట్లోనూ ఉంది, దీంట్లో లేకున్నా కానీ ఎగ్జాక్ట్లీ కాంప్లిమెంట్ చేస్తుందండి. నాకు అసలు ఐ వాజ్ సో లక్కీ టు గెట్ దిస్. ఓకే, సో అందుకే నేను మీకు షేర్ చేస్తామనేసి అనుకున్నాను. ఎందుకంటే మనకు కొన్నిసార్లు చూడండి, సెట్ అంతా రాకపోయినా వీ కెన్ మిక్స్ అండ్ మ్యాచ్ అండ్ మేక్ అ సెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, సో కొంచెం మీరు ఎక్స్ప్లోర్ చేస్తే మీకు దొరికిపోతుంది. నేను వీటివైతే లింక్స్ ఇస్తాను. సో సారీ ఫ్రెండ్స్, నేను ఇది మాంగ్టీకా మాత్రము నాకు దొరకలేదండి, ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. రిమైండ్ మీ అని, ఒకవేళ నేను లింక్ ఇచ్చేస్తాను, రిమైండ్ మీ అని అవుట్ ఆఫ్ స్టాక్ అని ఉంటుంది. మీకు ఒకవేళ నచ్చితేగిన ఇది తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే గాగ్రాస్ మీదకి మీరు చిన్నగా ఉన్నాయి కాబట్టి నెక్ పీస్ పెద్దగా గ్రాండ్గా ఉంది, ఇవి సటిల్గా ఉన్నాయి కాబట్టి ఇది అనేది మీకు చాలా మంచి లుక్ ఇస్తుంది, గ్రాండ్ లుక్ ఇచ్చేస్తుంది, స్పెషలీ గాగ్రాస్ మీద. ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇది ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ దిస్. అండ్ మనం నెక్స్ట్ పీస్ చూసేస్తామా? సో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ పీస్ వచ్చేసి ఇది చూడండి, పర్ల్స్ది. అసలు ఈ నెక్ పీస్ ఎంత బాగుందంటే అండి, ఇది కూడా తీసుకొని చాలా రోజులైంది, చాలాసార్లు వాడుతుంటాను, కానీ ఇంటాక్ట్గా ఉంది. అస్సలు
దీని షైన్ పోవడం కానీ, బికాస్ నేను యూజువలీ ఇవి ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే ఇట్లా యాంటిక్ గోల్డ్ అయితే గిన మీకు ఎప్పటికీ ఒకలాగా ఉంటాయి, సటిల్గా ఉంటాయి, కలర్ పోయే ఛాన్స్ ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి కొంచెం వెయిట్ కూడా ఉన్నాయండి, అంతా ఇట్లా లైట్ వెయిటెడ్గా ఏం లేవు. అండ్ చాలా బాగుంది, ఇది కూడా వేసుకుంటే చాలా ఎలిగెంట్ పీస్ అండి, చాలా మంచి లుక్ ఉంటుంది దీనికి కూడా. సో ఇది వచ్చేసి పర్ల్స్ అండ్ యాంటిక్ బీడ్స్ అనుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో అగైన్ అ వెరీ ఎలిగెంట్ పీస్. నేను వేసుకొని చూపిస్తాను మీకు లుక్ ఎలా ఉంటుందని. చూడండి, ప్లెయిన్ శారీస్ మీద, లేదంటే మీరు వెస్టర్న్ వేర్ మీద కూడా చాలా బాగా పోతాయి పర్ల్స్ అనేవి. సో నేనైతే ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ అండి. దీనికి మీరు కావాలంటే ఏదన్నా జస్ట్ ఒక రౌండ్ పర్ల్ది ఇలాంటిది చిన్న స్టడ్స్ పెట్టేసుకున్న అయిపోతుంది. ఇదైతే ఒక్కటే అండి పీస్, దీనికి హ్యాంగింగ్స్ అలాంటివి ఏమీ రాలేదు, జస్ట్ సింగిల్ పీస్ అండ్ వెరీ అఫోర్డబుల్ అండ్ వెరీ డిగ్నిఫైడ్. అసలు మీరు ఈ ఒక్క స్టేట్మెంట్ పీస్ ఇట్ ఈస్ యాక్చువల్లీ. ఇది ఒక్కటి వేసుకున్నా చాలు, మీకు ఇంకేం వేసుకోవాల్సిన అవసరం లేదు. వెస్టర్న్స్ మీదకి పోతాయి, మంచి ట్రెడిషనల్ శారీస్ మీదకి కూడా, పట్టు శారీస్ మీద కూడా చాలా అందంగా ఉంటుందండి. సో ఇది నా సెకండ్ కలెక్షన్లో సెకండ్ పీస్. నెక్స్ట్ వెళ్ళిపోదామా, ఇంకొక పీస్ చూపిస్తానండి. సో ఫ్రెండ్స్, నా నెక్స్ట్ పీస్ వచ్చేసి కంప్లీట్ గోల్డ్ అంటే గోల్డ్ ప్లేటెడ్ అనుకోండి, దిస్ ఇస్ నాట్ రియల్ గోల్డ్, యాజ్ ఇట్ ఈస్ మీషో మీద దొరుకుతుందంటే న్యాచురలీ. కానీ దీని ప్రైస్ కూడా ఎంత రీజనబుల్గా ఉందంటే అండి, ఒకవేళ మీరు గోల్డ్ చేయించుకోవాలని పోతే కొన్ని లక్షలు అవుతుండొచ్చు, రైట్? అదే ఎన్నిసార్లు వేసుకుంటాం గోల్డ్వి, ఒకసారి వేసుకుంటాం, అందరు చూసేస్తారు, వీ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ దట్, రైట్? సో ఎప్పుడు చేంజ్ కావాలి అనుకునే వాళ్ళకి, కొంతమంది చూడండి గోల్డ్ వేసుకోకుండా జంక్ జ్యువెలరీని కూడా హ్యాపీగా చాలా కాన్ఫిడెంట్గా క్యారీ చేస్తారు, అలాంటి వాళ్ళ కోసమే ఈ పీస్. అండ్ ఐ మస్ట్ సే అండి, ఇది కూడా ఎంత బాగుందంటే, నేను ఎప్పుడు అన్బాక్సింగ్ చాలా తక్కువ చేస్తాను, ఇన్ ఫ్యూచర్ చేస్తానేమో, కానీ నేను ప్రస్తుతం మాత్రం నా దగ్గర ఉన్న పీసెస్ నాకు నచ్చినవి, చాలా మంచిగా ఉన్నాయి అనుకున్నవి నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఇది దీని డీటెయిలింగ్ చూసేస్తాం చూడండి. ఇక్కడ వచ్చేసి ఒక అఫ్కోర్స్ ఇది ఏం పెద్ద లేటెస్ట్ డిజైన్ కాకుండా ఇట్స్ ఎవర్ గ్రీన్ డిజైన్ ఐ మస్ట్ సే. ఎందుకంటే చూడండి, ఇక్కడ మధ్యలో ఒక రూబీ స్టోన్ ఇచ్చేసారు, రౌండ్కి కూడా కొన్ని స్టోన్స్ లాంటిది ఇచ్చేసారండి. ఇంకా మిగతా అంతా ఇది సన్న బాల్ చైన్స్. ఎన్ని లేయర్స్ ఉన్నాయి చెప్పాలా? 1 2 3 4 5 6 7 లేయర్స్ ఉన్నాయి చూడండి. సో న్యాచురలీ ఈ లేయర్స్ అన్నీ కనెక్ట్ అయ్యేవి 7 పెండెంట్స్ కూడా ఉంటాయి న్యాచురలీ. చూడండి, పెండెంట్ది కూడా మీరు చూసేసుకోండి, డిజైన్ సేమ్ ఇలాగే ఉంది, కానీ దీంట్లో మాత్రం రూబీ అండ్ గ్రీన్ మనకు యూజువలీ పట్టు శారీస్ మీదకైతే హ్యాపీగా క్యారీ చేయొచ్చండి. యూజువలీ ఇటువంటివే ఉంటాయి కలర్స్, స్టోన్స్వి పట్టు శారీస్ మీద ఒరిజినల్ గోల్డ్లో కూడా. సో ఇవేమైపోయాయంటే ప్రతి లేయర్ వచ్చేసి ఒక పెండెంట్కి అటాచ్ అయిపోయింది చూడండి. 1 2 3 4 5 6 7. ఓకే, సో మళ్ళీ ఈ సైడ్ కూడా చూడండి, ఈ సైడ్ ఇలాంటి రౌండ్ది రాలేదు, పెండెంట్స్తోనే సరిపెట్టేశారు. అండ్ ఎక్స్టెన్షన్ వచ్చేసి చూడండి ఇట్లా ఫ్లాట్ చైన్. సో దట్ ఇది ఎంత అంటే మీరు మీ ఇష్టం, లైక్ ఇంత అయితే ఉంది చూడండి. ఇంకా మీరు చిన్నగా వేసుకోవాలంటే ఇంకా చిన్నగా కూడా వేసుకోవచ్చు ఇలా. ఓకే, దీంతో పాటు వచ్చిన ఇది చూపించేస్తాను చూడండి. ఇయర్ రింగ్స్ చాలా బాగా కాంప్లిమెంట్ చేస్తున్నాయి చూడండి. చిన్న బూటాలు, అసలు అది గ్రాండ్గా వచ్చేసరికి ఒక రూల్ మాత్రం, ఫ్యాషన్ రూల్ మీరు గుర్తుపెట్టుకోండి, వెన్ యువర్ నెక్ పీస్ ఈజ్ హెవీ ఆల్వేస్ గో ఫర్ స్మాలర్ స్టడ్స్. ఓకేనా? ఒకటి పెద్దవి మీరు ఇయర్ రింగ్స్ క్యారీ చేస్తే బేర్ నెక్ వెళ్ళిపోండి, దట్ లుక్స్ వెరీ వెరీ స్టైలిష్. ఓకే, కానీ ఇది కూడా పెద్దగా, ఇది కూడా గాడీగా ఉంటే అసలు నచ్చదండి, అసలు బాగుండదు చూడడానికి. సో దిస్ ఇస్ అ టిప్ యూ కెన్ ఫాలో. సో అదే దీన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు చేసినట్టున్నారు చూడండి. చిన్నది ఎంత క్యూట్గా ఒక బుట్ట వచ్చేసింది, దాని కింద హ్యాంగింగ్ వచ్చేసింది, దట్ ఈస్ పర్ల్, ఎల్లో కలర్ పర్ల్ ఉంది, అండ్ విత్ వైట్ స్టోన్స్, మళ్ళీ మధ్యలో వచ్చేసి పింక్ రూబీ కలర్ స్టోన్స్. నేను పెట్టుకొని చెప్తాను చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంతే సైజ్, చాలా ఎలిగెంట్గా ఉందండి. ఇలాంటి పీసెస్ అయితే మన ఎల్డర్లీ పీపుల్, కొంచెం ఏజ్డ్ వాళ్ళు కూడా ఏమీ అసలు సిగ్గు పడకుండా హ్యాపీగా వేసుకోవచ్చు. కొన్నిసార్లు వాళ్ళకి అనిపిస్తుంది కదా పెద్ద గాడీ ఉందేమని, అట్లాంటి వాళ్ళకి చాలా యాప్ట్గా ఉందండి ఈ పీస్ అయితే. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఐ మస్ట్ సే. సో మనం నెక్స్ట్ ఏం చూపిస్తానో చూసేస్తాం. సో మన నెక్స్ట్ వచ్చేసి నా బ్యాంగిల్స్ అండి. సామాన్యంగా నేను
నా ఫ్రెండ్స్కి అయితే తెలుసు. ఈ బ్యాంగిల్స్ తప్ప నేను మామూలుగా గ్లాస్ బ్యాంగిల్స్ అస్సలు వేసుకోను, ఎందుకంటే నాకు ఇక్కడ చిన్నవి పట్టవండి. సో నేను ఎప్పుడు వేసుకోను గ్లాస్ బ్యాంగిల్స్. అలాంటిది ఈ పర్టిక్యులర్ బ్యాంగిల్ సెట్ వచ్చేసి నేను నా ఫ్రెండ్ దగ్గర చూశానండి. షీఈస్ ఫ్రమ్ ఉత్తరాంచల్ యాక్చువల్లీ. సో వాళ్ళ దగ్గర కంపల్సరీ అందరి దగ్గర ఉంటాయంట. చూడండి, ఇది డీటెయిలింగ్ వచ్చేసి లోపల మరూన్ కలర్ లాగా వచ్చింది, పైన యాంటిక్ గోల్డ్ అగైన్. ఇది కూడా ఇట్లా ప్లెయిన్ ఇట్లా చకాస్ గోల్డ్ లాగా లేదు, ఇది యాంటిక్ గోల్డ్. అందుకే నాకు చాలా నచ్చిందండి. సో నేను అడిగాను తనని, నువ్వు ఈసారి మీ అక్కడికి వెళ్ళినప్పుడు, మీ నేటివ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు నువ్వు నా కోసం తప్పకుండా ఒకసారి ఇది సెట్ అంటే సరే అనింది. ఇక్కడ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు త్వరగా వెళ్ళరు కదండి, ఇంకా అంతసేపు ఏం వెయిట్ చేస్తానులే అని నేను మీషోలో వెతికితే నాకు దొరికించుండే. దిస్ ఇస్ గ్లాస్, కెన్ యూ హియర్? నేను ఫస్ట్ అనుకున్నాను ప్లాస్టిక్ ఏమో అని, కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటండి ఇవి. చక్కగా శబ్దం కూడా చేస్తున్నాయి. లోపల వచ్చేసి ఒక రెడ్ కలర్. ఇది ఇక్కడ స్టైల్ ఇక్కడ దొరికే బ్యాంగిల్ మాత్రం కాదండి, ఇది ఉత్తరాంచల్ అటు సైడ్ పట్నా సైడ్ చాలా మందికి ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళకు ఉంటాయి ఆల్మోస్ట్. వాళ్ళు ఎంత బంగారు గాజులు ఏవి వేసుకున్నా కానీ గ్లాస్ బ్యాంగిల్స్ తప్పకుండా వేసుకుంటారండి. సో నాకు ఇది చాలా చాలా నచ్చి నేను మీషోలో తెప్పించుకుని ఐఎమ్ సో హ్యాపీ. ఇవన్నీ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి, 2, 4, 2, 6, 2, 8 వరకు అవైలబుల్ ఉన్నాయి. నేను భయపడుకుంటూ చిన్నవి తెప్పించుకున్నాను, 2, 4 సైజు. నాకు పడతాయో లేదో అనుకున్నాను, కానీ చాలా బాగా పట్టాయి. అవి ఎంత బాగున్నాయి అంటే మీరు ఎక్కడన్నా ఫంక్షన్స్కి అటు వెళ్ళినప్పుడు హ్యాపీగా క్యారీ చేయొచ్చండి. ఒక వెరైటీ నాకు చాలా మంచిగా అనిపించింది. ఇది చూడండి, దీని డీటెయిలింగ్ కూడా దిస్ ఇస్ నాట్ లైక్ ప్లెయిన్, కొంచెం ఏదో ఇట్లా క్రాస్గా కర్వ్స్ లాగా ఉన్నాయి. దిస్ ఇస్ ద డిజైన్ ఓవరాల్. అండ్ కలర్, స్పెషల్లీ కలర్ చాలా సటిల్గా ఉంది కాబట్టి నాకు చాలా నచ్చాయి. ఐ గాట్ ఇట్ లైక్ సెట్ ఆఫ్ 2. ఎంత రీజనబుల్ ప్రైస్ అంటే అండి, మీషో ఇలాంటి యాప్స్ వచ్చేసిన తర్వాత మనం వీ నీ నాట్ గో టు ఉత్తరాంచల్ టు బై దీస్. పట్నాకి వెళ్ళి మనం కొలాల్సిన అవసరం లేదు. మీషో మీద మీకు ఏ రీజన్కి కావాల్సినవన్నా కానీ మీరు టైప్ చేసినా లేదా ఫోటో పెట్టినా కానీ యూ విల్ గెట్. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పీస్ ఐ లైక్ ద మోస్ట్. అండ్ గ్లాస్ బ్యాంగిల్స్ అయ్యి నాకు ఇంకా చాలా నచ్చాయండి. సో ఐ హోప్ మీకు కూడా నచ్చింటాయి. ఓకే, నెక్స్ట్ పీస్ చూసిస్తామా? సో నెక్స్ట్ వచ్చేసి నా బ్యాంగిల్స్ రెడ్ కలర్ అండి. ఇవి అగైన్ దిస్ ఇస్ బెంగాల్ స్పెషల్, రైట్? బెంగాలీస్ అయితే వాళ్ళు పెళ్ళైతే మనం మంగళసూత్రం ఎలా వేసుకుంటామో కంపల్సరీగా, అలా వాళ్ళకి బెంగాలీస్కి ఇది అవసరం. ఇది చాలా ఇదండి, అంటే పెళ్ళైన ముత్తౌదులు వేసుకునే ప్యాటర్న్. ఓకే, ఇది వాళ్ళు చూడండి మోస్ట్లీ మనకైతే ఇవి డీటెయిలింగ్ చూడండి, చిన్న చిన్న స్ట్రిప్స్ ఏమంటారు, ఒక ట్రయాంగిల్ షేప్, నాట్ ట్రయాంగిల్, దిస్ ఇస్ డైమండ్ షేప్. ఓకే, డైమండ్ షేప్లో 3 ఇట్లా అటాచ్ అయ్యి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు స్ట్రెయిట్ దాని మీద కట్టింగ్స్ ఉన్నాయి, చూడండి కట్టింగ్స్ ఉన్నాయి, లైక్ గోల్డ్ బ్యాంగిల్స్లో ఉంటాయి కదా అలాంటి కట్టింగ్స్ ఉన్నాయి. ఇంకా కమింగ్ టు దిస్ పార్ట్, ఇవి 2 చూడండి, అంటే ఇవేమి అడ్జస్టబుల్ ఏం కాదు, గాజే. చూడండి ఇలాంటి పీసెస్ మీకు చూడండి జాయ్ అలుకాస్లో దొరుకుతున్నాయి. ఎందుకంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ గోల్డ్లోనే చేయించుకుంది తను. దీంట్లో తక్కువ గోల్డ్ పడుతుందండి, గోల్డ్ కావాలనుకున్న గోల్డ్ చేయించుకోవచ్చు. లేదు మాకు అంత ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళు హ్యాపీలీ యూ కెన్ బై దిస్ అండ్ కీప్ ఇన్ యువర్ వార్డ్రోబ్. ఓకే, ఈ 2 పీసెస్ కలిపి నాకు చాలా రీజనబుల్ రేట్స్లో, ఎన్ని రోజులు అయినా కానీ ఇవి షైనింగ్ పోవండి. ఇవి పెట్టుకునే పద్ధతిలో ఉంది, చక్కగా మీరు బాక్స్లో వేసి పెట్టేశారంటే మీకు ఏళ్ల తరబడి మీకు కొత్తగానే ఉంటాయి. బంగారు చేయించుకునే వాళ్ళు ఓకే. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన లాస్ట్ పీస్ వచ్చేసి నా కలెక్షన్లో చూసేద్దామండి. అన్నీ అయిపోయాయి కదా, నెక్ పీసెస్ అయిపోయాయి, హ్యాంగింగ్స్ అయిపోయాయి, మాంగ్ టీకా అయిపోయింది, గాజులు అయిపోయాయి, కానీ మన హెయిర్ యాక్సెసరీ కూడా మర్చిపోకూడదు కదా మనము. సో ఐ బాట్ దిస్ ఫ్రమ్ మీషో. కనిపిస్తుందండి మీకు, దీనిలో ఉన్న షైన్ కనిపిస్తుందా? స్టోన్స్ది చాలా చాలా అందంగా ఉన్నాయండి, చిన్ని స్టోన్స్. అండ్ ఈ గోల్డ్ కలర్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ ఉంది. ఇట్స్ నాట్ గోల్డ్ కలర్, ఇట్స్ నాట్ యాంటిక్ గోల్డ్ కలర్, ఇది ఏదో వేరే కొంచెం yellowish గోల్డ్లో ఉంది. దీని డీటెయిలింగ్ చూడండి ఎంత మంచిగా అనిపించిందంటే, బటర్ఫ్లైస్కి కూడా కింద ఉంటాయి చూడండి తోకల్లాగా, అండ్ వాటి యాంటీని ఎవ్రీథింగ్ డీటెయిలింగ్ ఎంత నీట్గా ఉందంటే
అండ్ పట్టుకోవడానికి గ్రిప్ కూడా చూడండి చాలా నీట్గా ఉంది. అండ్ దిస్ ఈస్ వెరీ టైట్, అట్లా మనకి ఇదిగా లేదు, ఎంత పొడవుగా ఉంది చూడండి. ఇట్స్ క్వైట్ లెంగ్తీ. లైక్ మీరు ఎప్పుడైనా ఫ్రెంచ్ నాట్ అది వేసుకున్నారు అనుకోండి, సో మొత్తం మీ నాట్ అంతా కవర్ చేయడానికి ఇది చాలా బాగుంటుంది. నేను మీకు పెట్టేస్తానండి, ఫోటో పెట్టేస్తాను చూపించి. అసలు పెట్టుకుంటే మీరు ఎంత అందంగా ఉందంటే, మీరు ఈవెన్ పోనీటైల్స్ మీద కొన్ని వెంట్రుకలు తీసుకొని పెట్టుకుంటాం కదా, సో నాకు ఇదైతే చాలా నచ్చిందండి. సో ఐ థింక్ దిస్ ఇస్ మస్ట్ హ్యావ్ పీస్ ఇన్ యువర్ కలెక్షన్. ఓకే, చూడండి వన్స్ అగైన్ ఎంత చక్కగా చిన్నవి, అసలు దూరం నుండి కనిపించట్లేదు, కానీ నేను దూరం నుండి పెడితే మీకు కనిపించవు, కానీ దాన్ని అటు ఇటు తిరుగుతుంటే తళుకు మన ఎంత బాగా మెరుస్తున్నాయండి. అండ్ గ్రిప్ కూడా చాలా బాగుంది, టైట్గా ఉంది. ఎందుకంటే చూడండి ఇంత పెద్ద కొంచెం హెవీ పీస్, ఇది కొంచెం హెవీగా ఉంది కాబట్టి దీని గ్రిప్ ఏమాత్రం లూజ్గా ఉన్నా అది కిందికి వచ్చేస్తుంటుంది. ఓకే, సో ఇది అందుకనే చాలా మంచి గ్రిప్ ఉంది. కొంచెం పల్స హెయిర్ ఉన్న వాళ్ళకి ఇది క్యారీ చేయడం కష్టం అనుకుంటే చిన్న టిప్ ఏంటంటే అండి, మీరు పోనీటైల్ కింద ఒక ఇది ఉంటుంది చూడండి, టిక్ టాక్ క్లిప్, అక్కడ పెట్టేయండి. పోనీటైల్ కింద మీరు కొన్ని తీసుకొని దీన్ని పెట్టినా, లేదా మొత్తం వెంట్రుకలకి పెట్టుకున్నా కిందికి జారకుండా ఒక టిక్ టాక్ క్లిప్ ఉంటుంది, టక్ టక్ అని క్లోజ్ అవుతుంది. ఐ షో యూ, ఇలాంటి టిక్ టాక్ క్లిప్స్ మీరు పెట్టుకోవచ్చు. టిక్ టాక్ క్లిప్స్ అందరికీ ఆల్మోస్ట్ తెలిసింటాయి. సో మీరు పోనీ కింద ఇది పెట్టేశారంటే గిన అది బ్లాక్ అయిపోతుందండి, బ్లాక్ అయిపోయి కిందికి జారదు. సో మీరు పొద్దున్న నుండి సాయంకాలం వరకు ఉన్నా కానీ మీకు అస్సలకి ఏం ప్రాబ్లం లేకుండా ఉంది. దిస్ ఇస్ సింపుల్ టిప్ విచ్ యూ కెన్ ఫాలో. సో ఐ హోప్ ఈరోజు వీడియోలో మీకు అన్ని నా కలెక్షన్స్ నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా షాప్ చేయండి. మీషో ఈజ్ అ వెరీ ట్రస్టెడ్ యాప్. ఇవన్నిటి లింక్స్ నేను కింద ఇచ్చేసాను. సో ఫ్రెండ్స్, ఫర్ నౌ ఇట్స్ బాయ్ ఫ్రమ్ మమత. మళ్ళీ ఇలాంటి మంచి వీడియోస్లో కలుస్తూనే ఉందాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.